సార్. రాజమౌళి గారు, నవంబర్ 29, డిసెంబర్ 9 ఈ 2 డేట్ల మధ్య మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటలు తోటలు పెడుతున్నాయి, ఎలా చూడాలి? మీ ముగ్గురికి నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మిత్రుడు అసలు యాక్చువల్ గా ఈ రోజు నవంబర్ 29 అండ్ వర్సెస్ డిసెంబర్ 9. ముందుగా మిత్రులు ఇద్దరు నవంబర్ 29 స్పెషాలిటీ ఏంటో రామ్మోహన్ గారు చెప్పాలి, డిసెంబర్ 9 స్పెషాలిటీ ఏంటో శివలాల్ గారు చెప్తే బాగుండేది. కానీ ఫస్ట్ సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. ప్లీజ్ దాన్ని కొంచెం మనసులో పెట్టుకోండి. ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండనే ఉంటాయి. కేసీఆర్ మీరు పోగొడతారు, ఇతర ఆయన పోగొడతారు, అది కామన్. కానీ విషయం ఏంటంటే కొంచెం మనం ప్రజలకి వెళ్తున్నాం కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇక కమింగ్ టు ది పాయింట్, డిసెంబర్ 29 చరిత్రలో నవంబర్ 29 చరిత్రలో కొంత ఒక 2-3 పెద్దవాళ్ళు పుట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన తెలంగాణకు అవసరం లేదు కాబట్టి పెద్దగా నేను మన గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. అది సో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే నవంబర్ 29 నాడు ఇక్కడ వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం మాట్లాడారు, ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది, దాని మీద భవిష్యత్ నేనైతే వినలేదు. అది ఎందుకంటే డిస్టెక్ట్ టైంతో అది వినలేకపోయినా వాళ్ళు ఏం మాట్లాడారు అన్నది మిత్రుడు నాకు చెప్తున్నాడు. ఆయన ఏదో కేటీఆర్ గారు ఏదో విపరీతమైన దండకం మొదలుపెట్టిందని చెప్పి అది నేను వినలేదు, దాని మీద నేను మాట్లాడలేదు. రామ్మోహన్ గారు దాని మీద వివరిస్తే బాగుంటుంది. నవంబర్ 29 నాడు వాళ్ళు ఏం డిసిషన్ తీసుకున్నారు, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, తెలంగాణ ప్రజలకు ఒరిగేదేంటి అది. ఇంకా నెక్స్ట్ మిత్రుడు శివరావు గారికి ఏం చెప్పాలంటే డిసెంబర్ 9 నాడు, డిసెంబర్ 9 స్పెషాలిటీ వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం డిసెంబర్ 9 ఇస్ అన్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే. మిత్రుల జాగ్రత్తగా వినండి. The day of raise awareness about the negative effects of corruption on society, governance and development. The day also encourages people to work on solutions to the problem. అంటే ఈ మీకు అర్థమైంటది, యాంటీ కరప్షన్ డే అంటే లంచాలు తీసుకున్న డే. దాన్ని మనం ఏం చేయాలి, ప్రజలు ఎంత అవేర్నెస్ తీసుకురావాలన్న దాని మీద ఉండాలి. కానీ మీరు డిసెంబర్ 9 ఏమి విజయోత్సవం దినం జరుపుకుంటున్నారు కావచ్చు. అయితే నేను కోరుకునేది మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ యాంటీ కరప్షన్ డే ని ఫాలో అయితే బాగుంటుంది. లంచాలు తీసుకొని ఆఫీసర్లను ప్రోత్సహిస్తూ, లంచాలు తీసుకొని మంత్రులని, లంచాలు తీసుకొని ఎమ్మెల్యేలని వాళ్ళు ప్రొడక్ట్ చేస్తూ బాగుంటారు అనుకుంటున్నాను. వన్ మోర్ థింగ్, స్పెషల్ డే ఇన్ ఇండియా ఆన్ డిసెంబర్ 9 is the first meeting of the Constituent Assembly of India, which took place in 1940. సో అంటే రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీకి ఫస్ట్ మీటింగ్ అయిన ఆ రోజు అంటే ఒక అద్భుతమైన డే అది. రెండు దానికి మంచి రోజుకు ఒక ఇది ఉన్నది. సో దాన్ని మీరు జరుపుకోండి, విజయోత్సవ దినం జరుపుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ ప్రజలకు కాన్స్టిట్యూషన్ ని రక్షించడానికి, ప్రజలకు అండగా ఉండడానికి మీరు ఒక మంచి డిసిషన్ తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఫర్దర్ గా కూడా దయచేసి మీరు ఇద్దరు వీటి మీద మాట్లాడండి. 29 మీద మీరు మాట్లాడాలి, 9 మీద వారు మాట్లాడాలి. తెలంగాణ ప్రజలకు ఏం దొరుకుతుంది, ఏం బెనిఫిట్ అయితే అని చెప్పాలి. ప్లీజ్ క్యారీ ఆన్. రైట్, శివలాల్ గారు చెప్పండి. ఇప్పుడు రాజమౌళి గారు ఏం చెప్తారంటే యాంటీ కరప్షన్ డే రోజున మీరు ఇలాంటి మంచి పెట్టుకున్నారు, చేయండి యాంటీ కరప్షన్ డే. అలాంటి ఎక్కడ కూడా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కరప్షన్ లేకుండా ఉండే ఒక మంచి వాతావరణంలో మీరు తీసుకోగలగాలి. అలాంటి డే రోజున మీరు జరుపుతున్నారు. ఈ డే యొక్క విశిష్టతను మీరు చెప్పాలి. ఈ డేను ఇంకా ఏం చేయబోతున్నారు మీరు చెప్పాలి డిసెంబర్ 9 అని చెప్తున్నారు. అయితే ముందుగా రాజమౌళి గారికి ఈ ఏదైతే ఫస్ట్ అసెంబ్లీ డే డిసెంబర్ 9, 1940ది గుర్తు చేయడం ఒకటి, యాంటీ కరప్షన్ డే అనేది రెండు చెప్పడం కూడా నిజంగా కూడా ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. ఎందుకంటే చాలామందికి బహుశా ఇది తెలియకుండవచ్చు. ఈవెన్ ఐఎమ్ అగ్రింగ్ దట్, ఈవెన్ ఐ టు డోంట్ నో దట్. మీరు అది చెప్పింది నిజంగా కూడా మంచి డిసిషన్ సార్. అయితే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మటుకు రేపు డిసెంబర్ 9 రోజున ఏదైతే విగ్రహం ఆవిష్కరణ, ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడము సెక్రటరియట్ లోపల అనేది ఒకటి. తర్వాత ఏదైతే రైతు రుణమాఫీ 18,000 కోట్ల రూపాయలు ఏదైతే జరిగిపోయిందో, మిగిలింది ఇంకా 12,000 కోట్ల రూపాయలు కలెక్టర్ల దగ్గర, ఆ కన్సర్న్ ఆఫీసర్ల దగ్గర ఏదైతుందో ఆ కరెక్షన్స్ అన్నీ కూడా దగ్గర పడ్డాయంటే, ఆ కరెక్షన్స్ అయిన రోజు కూడా 12,000 కోట్ల రూపాయలు ఆ రోజు కూడా
మాఫీ అవుతుంది. అండ్ మీరు ఇంకొక మాట ఏమన్నారంటే మంత్రులు కానీ లేకపోతే ఆఫీసర్ల దగ్గర ఆ రోజు అంటే మీ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరప్షన్ లేకుండా ముందుకు సాగేలాగా చూడండి అనేది మీరు తీసుకొచ్చిన ప్రతిపాదన. దానికి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ గతంలో కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నడిపించినాక మొత్తానికి ఖజానా అంతా ఖాళీ చేసి పెట్టింది. ఎక్కడ పోయినా ఏ స్కీమ్ చేసినా దాంట్లో ఒక స్కామ్స్. మొత్తానికి ఆ దిశగా మేము మటుకు ఖచ్చితంగా కరప్షన్ చేయకుండా అంటే ఆయన భాషలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన భాషలో ఏంటంటే మేము కడుపు కట్టుకొని ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము అన్నారు. ఎవరికి కూడా మీరు రెవెన్యూ శాఖలో తీసుకోండి, ఇంకేదైనా డిపార్ట్మెంట్లో తీసుకోండి, ఇంకెక్కడైనా సరే ఎవరన్నా ఎక్కడన్నా కరప్షన్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారంటే ఈరోజు కరప్షన్ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగానే అయింది. రెవెన్యూల మటుకు ఏ రికార్డ్స్ కూడా ముందుకు పోలేదు. ఏదన్నా పనులున్నా మామూలుగా అది కరెక్ట్ లేకపోతే చేయొద్దు అనేది సీఎంఓ నుంచి ఆదేశాలు ఉన్నాయనేది నాకున్న సమాచారం. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ 11 మాసాల మటుకు ఎక్కడక్కడ మొత్తానికి ఖజానా ఖాళీ ఉంది. ప్లస్ ప్రభుత్వం నడపడానికి ఈరోజు ఇబ్బందికరంగా ఉన్నదాన్నైనా ఈరోజు ఖచ్చితంగా నడిపిస్తున్నారు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. ఏ మంత్రిత్వ శాఖలో ఆ మంత్రిత్వ శాఖకి అధికారాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు రివ్యూ మీటింగ్ చేసుకోవడానికి. కానీ గతంలో ఉన్నది మటుకు మొత్తం అప్పుడులో ఉన్న ఒక ముఖ్యమంత్రి తనయుడు ఓ షాడో ముఖ్యమంత్రి ఆయననే అన్ని శాఖలకు మంత్రిలాగా పనిచేసాడు తప్ప నాకు ఒకటే శాఖ ఉంది, ఆ ఒక్క శాఖకి నేను పనిచేస్తా, ఐటీ శాఖ కానీ మున్సిపల్ శాఖకే నేను మంత్రిని అక్కడే ఉంటా, మిగతా అన్ని ఏ మంత్రిత్వ శాఖ వాళ్ళని రిక్రూట్ చేసుకోమని ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. ఇంకోటి ఏమంటే మన రామ్మోహన్ భాయ్కి ఇది మీకు రాజమౌళి గారికి నేను మీకు చెప్పింది సార్ డైరెక్ట్ సూటిగా. రామ్మోహన్ గారికి ఒకటే, రామ్మోహన్ భాయ్ దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళిత ముఖ్యమంత్రి ఇవ్వలే. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, 3 ఎకరాలు ఇవ్వలే. దళిత బంధు అన్నాడు, దాంట్లో 30% ఇవ్వలే కమిషన్. కేజీటీ పీజీ అన్నాడు, ఇవ్వలేదు. యువకులకు ఏదైతే అమౌంట్ ఇస్తున్నాడు అది మొత్తం మీరు వచ్చి వెళ్ళిపోయే వరకు కూడా అమౌంట్ ఇవ్వలేదు. ఇక మీరు చేసిన అభివృద్ధి ఏందో ఒకసారి ఆలోచించండి. కాళేశ్వరంలో మొత్తానికి మీ కమిషన్లతోనే కుదిరిపోయింది. ఈరోజు దాంట్లో మొత్తం అఫీషియల్స్కి అందరికి ఎంక్వైరీ అయిపోయింది. రేపు మిగిలింది పెద్ద ఆయన ఒక్క ఆయనే. పెద్ద ఆయన అంటే ఈరోజు ఎవరైతే మీరు దీక్షా దివస్ అని పెద్ద మనిషి గురించి చేసిరో ఆ పెద్ద మనిషి లోపల పోతాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అది కూడా పెద్ద మనిషి చేసిండు అన్నారు. అఫీషియల్ అందరు కూడా అయినరు. ఒక ఆయన పారిపోయిన ఆయన యూఎస్లో ఉన్నాడు, ఆయన ఒక ఆయన రావాలా. ఆయన వచ్చిండు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక నెక్స్ట్ కేసీఆర్ అన్నట్టు. అంటే కేసీఆర్ ఒక టైప్ ఆఫ్ కరప్షన్ చేయడం జరిగింది, హరీష్ రావు ఒక టైప్ ఆఫ్ కరప్షన్ చేయడం జరిగింది, కవిత ఒక టైప్ ఆఫ్ కరప్షన్ చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి పెట్టి ఆమె పెట్టిన ఆర్గనైజేషన్ లో కూడా మొత్తం దాచుకొని ప్రభుత్వం మీరున్నారు ఫస్ట్ నుంచి కూడా మీరు అవి చేశారు ఇవి చేశారని ఆరోపణ చేస్తున్నారు. ఇంతవరకు గట్టిగా ఎందుకు మీరు మరి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్ట్ చేయలేకపోతున్నారు? సంవత్సరం కాలం నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, లేదంటే ఇంకోటి అంటున్నారు, ఎందుకు మీరు ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోతున్నారని అడుగుతున్నారు. లక్ష్మీనారాయణ గారు, ఒకటి కాళేశ్వరం మీద నిన్నగాక మొన్న కూడా ఆఫీసర్స్ వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తుంటూ అది ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ కేటీఆర్నో కేసీఆర్నో హరీష్ రావునో లేకపోతే టానిక్ సంతోష్ రావునో ఎవరినో తీసుకొచ్చి లోపల వేసినాం అనుకోండి, ప్రభుత్వం ఇది మొత్తానికి దుశ్చర్య చేసింది లేకపోతే కక్ష సాధింపు చేస్తుంది అని చెప్పి ఇప్పటికే కేటీఆర్ అదంతా ప్లాన్ చేసుకొని రెడీగా ఉన్నాడు. ఏమని, నన్ను జైల్లో పెట్టండి, నేను యోగా చేస్తా, ఫిట్ అవుతా, మళ్ళీ వాక్ చేస్తా, రేపటి దినం ప్రజలలోకి వస్తా, కాంగ్రెస్ పార్టీ నన్ను ప్రజల గురించి మాట్లాడితే అన్యాయంగా నన్ను అరెస్ట్ చేసిన అని చెప్పుకుంటా అని ముందే ఓపెన్గా చెప్తుండే. ఆయన నన్ను అరెస్ట్ చేయండి అంటుండు. ఇప్పుడు దొంగ పట్టుకోండి అన్నట్టు అడుగుతుండు. అంటే ఒక లీగల్గా రాంది ఇక్కడ. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇంట్లో ఒకటి ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. బీజేపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఫార్మా ఈ కార్ రేస్లో గవర్నర్ కోర్టులో బాల్ ఉంది. ఈరోజు గవర్నర్ హైకోర్టుకి డైరెక్షన్ ఇచ్చిండు, దీంట్లో మనం అరెస్ట్ చేయొచ్చు అని. చేయొచ్చు అనేది ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈరోజు కేటీఆర్ డైరెక్ట్ ఢిల్లీకి పోయిండు, ఎవరిని కలిసిండు మనకు తెలియదు. ఇప్పుడు గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్ ఉంది. ఆ ఫైల్ పెండింగ్ క్లియర్ అయితే ఇమీడియట్గా కేసీఆర్ రేపు కూడా లోపల పోతాడు. ఫార్మా బాల్ ఎవరి కోర్టులో ఉందంటారు మీరు? ఇప్పుడు గవర్నర్ అండర్లో ఉంది. గవర్నర్ గారు ఎస్ అంటే
మొత్తానికి డైరెక్ట్ అరెస్ట్ చేయడానికి అది లేదు అకార్డింగ్ టు లీగల్గా. గవర్నర్ దాంట్లో మొత్తానికి హైకోర్టుకి పంపించిండు, దాని ఆన్సర్ ఆయనకు వచ్చింది. కానీ ఈరోజు ఆయన ఈయన చేసింది దుర్వినియోగమే, ఏదైతే 55 కోట్ల రూపాయలు ఫారెన్కి పంపించింది ఇది ఆయన సొంత నిర్ణయం తీసుకున్నాను ఆయన కూడా ఒప్పుకుండు. మీడియాలో ఆల్రెడీ దాని క్లిప్పింగ్స్ ఉన్నాయి, ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. నేనే ఆ మంత్రి పదవిలో ఉంటాయి కాబట్టి నేనే ఇచ్చినాను కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి మొత్తానికి అది లోపల. గవర్నర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే కేటీఆర్ ఫస్ట్ లోపల పోతాడు, లేదా లఘుచర్ల సబ్జెక్ట్లో అది ఎంక్వైరీ అది టాలీ కాగానే దాంట్లో కూడా వెళ్ళిపోతాడు. ఇట్లా జరుగుతుంది. సో డిసెంబర్ 9 లోపు మీరు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయంటారు అయితే? 100% జరగవచ్చు. ఎందుకంటే మొన్ననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు దీపావళికి ముందే బాంబులు వెళ్తా అన్నాడు. కొన్ని అనువాల కార్యాల వల్ల ఆ రిపోర్ట్ ఇంకా రాలేదు కాబట్టి పెండింగ్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ రిపోర్ట్లు వస్తే మటుకు ఆటోమేటిక్ బాంబులు పేలుతాయి. రామ్మోహన్ గారు చూడండి, డిసెంబర్ 9 లోపు మళ్ళీ బాంబులు పేలుతాయి అంటున్నారు, ఏంటి పొలిటికల్ బాంబులు? ఇది కాంగ్రెస్ పార్టీ అవినీతి అనేది కాంగ్రెస్ పార్టీ మానసపత్రిక. దాంట్లో మనం పెద్దలు చెప్పినట్టుగా యాంటీ కరప్షన్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారే ఓటుకున్నట్టు కేసులో డబ్బులు ఎరచూపి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వ్యక్తి పెద్ద దొంగ ఆయన్ని. మనం కాంగ్రెస్ వీడియోలో కనిపించిన ప్రూఫ్ ఏమన్నదిగా రెడ్ హ్యాండెడ్ గా వీడియోలో దొరికింది కదా, అదొకటి. ఇక బోఫోర్స్ కుంభకోణాలు, ఇక పెద్ద ఇక సుగ్రామ్ ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ మంత్రులు, కేంద్ర మంత్రులు అందరు జైళ్ళలోకి వచ్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అవినీతి కాంగ్రెస్ అనేది పాలు నీళ్ళలాగా, అది వేరు చేయడానికి ఎవరి తరం కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి అవినీతిని పక్కకు తీసి ఎవరి తరం కాదు. ఇక ఏదో మాటలు చెప్తారు, శివన్ లాంటి పెద్ద మంత్రులు ఏదో చెప్తారు మేము నీతివంతులం సచివులు, కానీ శివన కూడా మధ్యలో అంతరాత్మలు ఉంది. రేవంత్ రెడ్డి తప్పు చేసిండు, అన్యాయంగా ఇట్లా వీడియో ఇప్పుడు ముఖ్యమంత్రి నవంబర్ 29 అప్పుడు 29కి ఇప్పుడు 29కి తేడా గమనించారా? గతంలో అప్పట్లో తెలంగాణ రాలేదు, కానీ తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ ప్రజలకు సరైన న్యాయం జరగలేదు అంటే ఆ ప్రాబ్లం ఎవరిదంటారు? గత ప్రభుత్వంలో పాలించిన మీ తప్పు లేదంటారా? ఒక్క నిమిషం మనం గమనించాల్సింది, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను సుమారుగా 5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. వారి తర్వాత చంద్రబాబు గారు పరిపాలన చేశారు. ఈ 6.5 దశాబ్దాలుగా జరిగిన ఒక అవినీతి అక్రమాలు ఇవన్నీ క్లీన్ చేయాలంటే 10 సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీకి వీలైతుందా? ఒకసారి ఒక సంవత్సరంలో రామ్మోహన్ గారు మీరేమో కాంగ్రెస్ పార్టీకి 1 సంవత్సరం కూడా టైం ఇవ్వట్లేదు డే 1 నుంచి. కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ కాదండి, మీరు గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ పార్టీ కాదు కదా. గడిచిన 5 దశాబ్దాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నది. మళ్ళీ మేము కొత్తగా ఇవాళ రాజమౌళి గారు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, దీని గురించి మాట్లాడాలి మీరు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ ప్రాంతంలో రూల్ చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని. మళ్ళా కొత్తగా ఇయ్యాల మేము చేయాలంటే ఏంటి? మీ పాలసీ కదా, మీ పాలసీ అభివృద్ధి ఉంది కదా, మరి ఏం చేశారు మీరు? మేము మీకు ధీటుగా మీరు అసెంబ్లీ నట్టనాడి అసెంబ్లీలో తెలంగాణకు రూపాయి ఇవ్వమని చెప్పిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. చేసి తెలంగాణ విలువ లేకుండా మాట్లాడిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేసిన పార్టీ ఇందిరాగాంధీ. ఇవన్నీ పెట్టుకొని మాతో పోటీ మాట్లాడితే ఎట్లాంటి ఒక్కటే మళ్ళీ వినతి చేస్తున్నాం మీ అందరికి కూడా. తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులను కేసీఆర్ గారిని, మా అక్క సైనికులందరి తెలంగాణ పార్టీ కార్యకర్తలను రాజకీయ కుర్రలు చూడకండి దయచేసి. ఒక్కటి ఆలోచన చేయండి. ఈ రోజు రేపు అధికారులు ఇవ్వాలి, మీరు ఉండొచ్చు, రేపు మేము రావచ్చు, రేపు ఇంకోరు ఎవరైనా రావచ్చు అధికారంలో. కానీ మీ నుంచి శాతగాని పని 5.5 దశాబ్దాలు ఇక్కడ 6 దశాబ్దాలు ఢిల్లీ కేంద్రంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేకపోయింది. ఎందుకు? అంతకుముందు 6 దశాబ్దాలలో ఏ రాష్ట్రం ఏర్పడలేదంటే